నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు పాలక ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం. దళితుల హక్కుల సాధనకై మాదిగ దళ పోరాట సమితి ఎందాకైనా పోరాటం. మాదిగ దళ పోరాట సమితి నేతలు సివి రమణ స్పష్టీకరణ. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు పాలక ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ తీరు అటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు. నీట్ పేపర్ లీకేజీతో కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నారు. జెన్జీతో పాటు దేశ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం భయానికి లోనవుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. పాలక ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకిస్తున్న తరుణంలో వేధింపులకు పాల్పడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరికాదన్నారు. దేశంలో అసహనం, అసమానతలు, నిరుద్యోగం, అవిద్య పెరిగిపోతుందని, 12 సంవత్సరాల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా 6 లక్షల పాఠశాలలు మూతపడడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పొదుపు మంత్రాన్ని జపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులమయమైతే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఖర్చులను తగ్గించుకున్న దాఖలాలు ఉన్నాయంటూ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగే ప్రభుత్వాలకు ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెప్పే రోజులున్నాయని వారు తెలిపారు. భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఇంత దారుణంగా విద్యార్థులు, నిరుద్యోగులను మనోవేదన గురి చేస్తూ లీకేజీల మీద లీకేజీలు ఒకవైపున జరుగుతూ ఉంటే 6 మాసాల పిల్లగాడిని పట్టుకొని మీడియా వాళ్ళు, పోలీసులు నీకేమి సంబంధం, నువ్వు చిన్న పిల్లగాడి కదా అని చెప్తే, రేపు భవిష్యత్తులో నేను బీపీఎస్సీ రాసినా కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది, భవిష్యత్తులోనైనా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నిస్తున్నానని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వం భయభ్రాంతులకు గురై, అంటే కేవలం అక్కడ బీహార్లో ఉన్నటువంటి గవర్నమెంటే కాదు, మా ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భయానికి లోనైనటువంటిది కనిపిస్తూ ఉంది. ఈరోజు జెన్జీ కానీ, జనాల్ఫా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం, నిరంకుశమైనటువంటి విధానాలకు పాల్పడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ పరిపాలనలో కొనసాగేటువంటి ఇంత పెద్ద ఎత్తున లీకేజీలు జరుగుతూ ఉంటే దానికి బాధ్యత లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఒక అసహనం పెరిగిపోయింది, అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, అవిద్య కూడా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 6 లక్షల పైచిలకు అన్ని రకాల పాఠశాలలు మూతేశారు. ఒక ఏకోపాధ్యాయ పాఠశాలే 1,16,864 పాఠశాలను దేశవ్యాప్తంగా మూతవేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుంది. పైగా విద్యారంగాన్ని గురించి ఏదో మార్పులు తీసుకొని రావాలనుకుంటున్నారట. ఆ మార్పులన్నిటిని కూడా నేడున్నటువంటి ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు ఏవైతే ఉన్నాయో, దిమాగీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రకటిస్తున్నారు. అంటే మీ తప్పొప్పులను ప్రశ్నిస్తే దిమాగీ నక్సల్స్ అని చెప్పి, అంటే ప్రశ్నించే ప్రతి మెదడును మీరు వాడుకోవడానికి, నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రశ్న కూడా బ్రతకాల్సిందే. ప్రశ్నించే ప్రతి వాడు దిమాగీ నక్సల్ అని మీరంటే దానికి మేము అంగీకరిస్తున్నాం. మేము దిమాగీ నక్సల్సే. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. P4 అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు, P3 అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు. ఉగాది పండుగ రోజు ఆయన ఒక మాట కూడా చెప్పాడు, బంగారు లక్ష్మి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. కానీ ఈ 26 మాసాల కాలంలో ఈ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప అభివృద్ధిని ఎక్కడ సాధించింది, ఏ రంగంలో సాధించిందో చెప్పమని అడుగుతున్నాం. ప్రతి మంగళవారం వారం అప్పుల కోసం మీరు ఎఫ్డిఐలను ఆశ్రయిస్తున్నటువంటిది కరెక్ట్ కాదా? ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నటువంటిది కరెక్ట్ కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇంకొక వైపున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రజలంతా పొదుపు పాటించమని చెప్పేటువంటి ఈ యొక్క మన పొదుపు మంత్రాన్ని జపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి మీరు ముగ్గురు 3 విమానాలు వేసుకొని తిరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత అప్పు పెరిగిపోయి ఆర్థిక పరిస్థితి విచ్చిత్తికి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎక్కడైనా మీరు పెట్టేటువంటి ఖర్చులు మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ ఎక్కడైనా తగ్గించారా? మీ కాన్వాయిల్ని ఎక్కడైనా ఆపుకున్నారా? లేదు, మీరు అనవసరమైనటువంటి పర్యటనలు ఏవైతే చేసి ఆ పర్యటనల పేరుతో వేల కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఖర్చు పెడుతున్నారో వాటేమైనా ఆపారా? ఒకవైపున ల్యాండ్, ఇంకొక వైపున శాండ్, మరొక వైపున మైను, ఇంకొక వైపున వైను యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేశారు. ఇందులో లోకేష్ బాబు గారేమి ఆయన అత్యంత సచ్చీలుడు, స్ఫటికం లాంటి వాడేం కాదు. ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపాడని చెప్పే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తున్నాం. నాట్ ఓన్లీ మైనింగ్ మాఫియా, మేము పూర్తి కావాలంటే వివరాలు సహా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రంగాన్ని వదులుతున్నారు? పోనీ ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి మాఫియాకు మీరు చేతులు కలపలేదా? ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలపలేదా? విద్యా వ్యాపార కుబేరులతో, ఆ ఎడ్యుకేషన్ మాఫియాతో మీరు చేతులు కలపలేదంటే పూర్తిగా ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపార కుబేరుల యొక్క మాఫియా చేతుల్లోకి పోయినటువంటిది. కడప ఎంపీగా విశేష సేవలు అందిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని మాజీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసీపీ నేతలు జమీల్, షాహీ ఆజంలు ఆకాంక్షించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగర పరిధిలోని రిమ్స్ ఆవరణలో రహీం ఆధ్వర్యంలో, ప్రేమాలయ అనాథాశ్రమంలో జమీల్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన నేతలు మాట్లాడుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒకవైపు ప్రజలకు విశేష సేవలు అందిస్తూనే మరోవైపు జిల్లాలో పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషి మరువలేమన్నారు. ఎంపీగా కడప నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఆయన సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రజల విశేష సేవలు అందిస్తున్న అవినాష్ రెడ్డి రాబోయే కాలంలో తన సేవలను మరింత విస్తృతం చేయాలని వారు ఆకాంక్షించారు. ఎప్పుడు ఉండే వాళ్ళమే, మీరు అందరూ సర్వీస్ చేసే వాళ్ళు, ఎంత పెద్ద పని అందరి ప్రియతమ నాయకులు, యువ కిషోరం, యువకుల ఆశా జ్యోతి వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సోదరులు రహీం గారు, అబ్బాస్ గారు, ఆజాం గారు, రాజశేఖర్ గారు, మాధవన్న గారు, వాసన్న గారు, ఇంకా అనేక మంది మిత్రులందరూ కూడా ఈరోజు కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదిన ఘనంగా జరుపుకోవడం జరిగింది పేదల మధ్య. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు పేదల పక్షపాతి, యువకుల పక్షపాతి, మహిళా పక్షపాతి, ఈ జిల్లా అభివృద్ధి ప్రదాత. ఈ కడప జిల్లా యొక్క అభివృద్ధిలో ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క అభివృద్ధిలో ఆయన అడుగు ప్రతి చోట ఉంది. ఆయన యొక్క జన్మదినాన్ని ఎంతో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఎంపీ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థిస్తూ ఆయనకు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మా ప్రియమైన నేత అవినాష్ రెడ్డి అన్న పుట్టినరోజు. అదేవిధంగా ఈరోజు కడపలో మీరు చూడొచ్చు, పొద్దున్నుంచే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కార్యక్రమం కావచ్చు, అలాగే
బట్టలు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు, ఎంతో పేద ప్రజలకి ఎంతో సహాయాలు చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు. అలాగే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కడపలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. అలాగే మన ఈరోజు ఇక్కడ ప్రేమాలయంలో బీదోళ్ళకి అన్నదానం కార్యక్రమంకి వచ్చిన మా ముఖ్య అతిథి ఆజమన్న గారికి, అలాగే హీనన్న గారికి, అస్లం గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా అవినాష్ అన్న ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఇలాగే ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని అల్లాతో దువా చేస్తున్నాము. ఆయన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలా, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పొలిటికల్గా ఆయన ఇంకా మంచిగా పోస్టులు చేసుకోవాలని, ఆయనకు మంచి పదవులు రావాలని. ఎందుకంటే వాళ్ళు పదవిలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా బీదోళ్ళకు ఎంతో సహాయం చేసిన వ్యక్తులు. కడప నగరమే కాదు, ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, కడప జిల్లాలో, రాష్ట్రం మొత్తం వాళ్ళు ఎంతో సేవలు చేసి ఉన్నారు, ఎంతో మందికి ఆదుకొని ఉన్నారు. అందువల్ల అలాంటి ఫ్యామిలీ మంచిగా ఉండాలని అల్లాతో కోరుకుంటున్నాం. ఆయన ఎన్నో సంవత్సరాలు మంచిగా ఉండాలని, మంచి హెల్త్గా ఉండాలని, ఆయన ఇంకా మంచి పొజిషన్లో పోయి మన సెంట్రల్ వరకు పోవాలని ఆశిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజున మన జమీల్ మొబైల్స్ మళ్ళీ అందరు ఫ్రెండ్స్ కలిసి అన్నదానం పెట్టుకున్న మన జమీల్ అన్నకు కూడా ఎంతో పెద్ద హృదయం చేసుకొని అందరు పేదవాళ్ళకి తినిపిస్తున్నామని జమీల్ అన్నకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దళితుల హక్కుల సాధనకై మాదిగ దళ పోరాట సమితి ఎందాకైనా పోరాడుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు తెలిపారు. మాదిగ దళ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ ఆదేశాల మేరకు ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప జిల్లా వ్యాప్తంగా అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం మాదిగ దళ పోరాట సమితి కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో నిరుద్యోగ నిర్మూలన కోసం పాటుపడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. గ్రామాల్లో ఉన్న దళితులకు, బలహీన వర్గాలకు అందకుండా చేస్తున్న మౌలిక సదుపాయాలను, శ్మశాన వాటికలను, భూ సమస్యల కొరకు మాదిగ దళ పోరాట సమితి పోరాడుతుందన్నారు. రాజకీయ నాయకులు దళితులను, బలహీనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనప్పటికీ ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నప్పటికీ నిత్యం దళితులపై దాడులు, మారణ హోమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మాదిగ దళ పోరాట సమితి ఆవిర్భావ సభ జరుగుతుందని, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని వారు కోరారు. అనంతరం పూర్తిస్థాయి జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎండిపిఎస్ కుటుంబ సభ్యులైనటువంటి కడప జిల్లా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి శేఖరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో ఉండబడినటువంటి అన్ని నియోజకవర్గాల్లో పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు, రాజంపేట అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విషయంలో, మాదిగులను అభివృద్ధి వైపు నడిపించే విషయంలో కానీ, అలాగే ఈ సమాజంలో అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో కానీ, బడుగు బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరిచే విషయంలో కానీ మా ఎండిపిఎస్ మాదిగ దళ పోరాట సమితి ఎల్లవేళలా పోరాటం చేస్తూ పేదలందరికీ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎండిపిఎస్ మాదిగ దళ పోరాట సమితి కడప జిల్లాలో మాదిగలు ఉపకులాల యొక్క యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక, జీవనోపాధి లేక, గ్రామాలలో నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని గమనించినటువంటి మా ఎండిపిఎస్ వాళ్ళకు అండగా, సపోర్టుగా, అన్ని విధాల్లో అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూడా మా ఎండిపిఎస్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మా నాయకుడు పెద్దపల్లి శేఖరన్న గారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ యొక్క అభివృద్ధి వైపు కూడా నడిచేదానికి కూడా కంకణం కట్టుకున్నాం. అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ కడప జిల్లాలో గ్రామాలలో ఉన్నటువంటి మాదిగ దళ పోరాట సమితి సభ్యులు కానీ, అలాగే మాదిగలకు సంబంధించిన ఉపకులాలు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్లకు సరైన మౌలిక వసతులు లేవు, సరైన
అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం గ్రామ స్థాయిలో వాటర్ సమస్య, కరెంటు సమస్య, అలాగే రోడ్ల సమస్య గ్రామాల్లో చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో యువకులు చదువుకున్న ఉద్యోగాలకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అక్కడ గ్రామాల్లో కనీస వసతులైనటువంటి శ్మశానాలు లేకపోవడం, ఇళ్ల పట్టాలు లేకపోవడం, అలాగే సమస్యలు, భూములు లేకపోవడం, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో యువత బతుకుతున్న పరిస్థితి మా దళిత వర్గాల్లో. కాబట్టి ఇలాంటి విషయాల్లో దీనికి అంతటికీ కారణమైనటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు. ఇక్కడ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా, రాజకీయ నాయకులు గ్రామాల్లో దళితులను ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని, దళితుల ఓట్లు జురుకొని, వాళ్ళ రక్తాన్ని జురుకొని కనీసం వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం, అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఎక్కడా కూడా దళితులకు సరైన సహాయ సహకారం అందించకపోవడం చాలా దుర్భరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అంతా కూడా ఈ కడప జిల్లాలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు స్వాతంత్రం రాకముందు కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం వచ్చిన తర్వాత కానీ, అంతకు ముందు కానీ దళితుల మీద అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు, చివరికి సాంఘిక బహిష్కరణలు కూడా జరిగే పరిస్థితి మనము ఈ కడప జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా చూస్తున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత మనం చట్టం రాకముందు కారంచేడు ఘటన జరిగితే, అలాగే చట్టం వచ్చిన తర్వాత చుండూరు, నీరుకొండ, లక్ష్మీపేట మరెన్నో చోట్ల కూడా దళితుల మీద దాడులు జరిగిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవంగా ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి దీనికి కారణం ఎవరంటే అహంకార అగ్రకుల కమ్మలు, రెడ్లు, కాపులు మొదలగు వెలములు, ఇలాంటి ఎవరైనా కానీ దాడులు మాత్రం దళితుల మీద జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి నిశ్చితంగా గమనిస్తూ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి దళితులు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా మా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి పోరాటం చేసి వాళ్ళని అభివృద్ధి వైపు నడిపించే విధానం కూడా చాలా స్పష్టంగా తీసుకున్నాం. అలాగే ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి అగ్రకులాలతో పాటు దళితులు కూడా ఉన్నత స్థాయిలో నిలబడాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సంక్షేమ అన్ని రంగాల్లో కూడా మెరుగైన స్థాయిలో ఉండాలని ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి కోరుకుంటూ వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తారని మా పెద్దపల్లి శేఖరన్న గారు రాష్ట్ర అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. కడప ఎంపీగా విశేష సేవలు అందిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి తమ సేవలను విస్తృతం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వైసీపీ ఎస్సీ సెల్ నేత సిహెచ్ వినోద్ కుమార్ తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కడప నగరంలో వేలంగిడి మాత చర్చిలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో 3 సార్లు కడప పార్లమెంట్ సభ్యులుగా ఘన విజయం సాధించారన్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేల కోట్లను తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అటువంటి నాయకుని జన్మదినం కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం మరింత ఆనందకరమన్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, హ్యాట్రిక్ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆరోగ్యమాత చర్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం జోన్ 5 ఆధ్వర్యంలో జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాదు వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. కడప జిల్లా యావత్ కులానికి సంబంధించిన మతాల కులాలకు అన్నిటికీ ఈరోజు అవినాష్ రెడ్డి గారి పుట్టినరోజు. గతంలో క్రిస్టియన్లు అయితే క్రిస్టమస్ చేసుకుంటారు, హిందువులు అయితే సంక్రాంతి రోజు పండుగ చేసుకుంటారు, ముస్లిమ్స్ అయితే రంజాన్ పండుగ జరుపుకుంటారు. కానీ అవినాష్ రెడ్డి గారి బర్త్డే యావత్ కులానికి, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన ఒకే ఒక
కులం ఒకే రోజు జరుపుకునే పండుగ ఒక అవినాష్ రెడ్డి గారి పండుగ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆయన ఒక మనసున్న మహారాజు అని పోయిన ప్రతి ఒక్కరు కూడా పేరున పిలిచి రమ్మని ఆర్థికంగా కానీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కానీ చేయడంలో మొట్టమొదటిగా ముందున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న వ్యక్తి ఒక అవినాష్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఒక పేరు కాదు, వైఎస్ అవినాష్ రెడ్డి ఈజ్ నాట్ ఈజ్ నేమ్, ఈజ్ బ్రాండ్ అవినాష్ రెడ్డి. ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు కడప జిల్లాలోని ఆర్యవైశ్య కుటుంబాలని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విరిగా భాగస్వాములు కావాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కడప జిల్లాకు 2000 సభ్యత్వాల టార్గెట్ కేటాయించారని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం పొందిన వారు ఓటు హక్కు పొందవచ్చని, ప్రతి కుటుంబం మహాసభలో సభ్యత్వం పొందడం ద్వారా మండల జిల్లా స్థాయిలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు లభిస్తుందన్నారు. మహాసభ ద్వారా సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే 3 రకాల సభ్యత్వాలు అందులో ఉంటాయని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ప్రధాన జ్యువెలరీ షాపులు, ప్రముఖ హాస్పిటళ్లు, ఇంకా పెద్ద షాపింగ్ మాల్స్లో మహాసభ కార్డు ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయన్నారు. విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న ఆర్యవైశ్య భవనం కోసం కడప జిల్లా స్థాయి నుంచి భారీగా విరాళాలు సేకరించి సహకరించాలని, అక్కడ కూడా తమ జిల్లా హక్కును సాధించుకోవాలని కోరారు. జిల్లాలోని కమిటీ సభ్యులు ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువు ముందుకు వచ్చి 2000 సభ్యత్వాల లక్ష్యాన్ని పూర్తి చేయడంలోనూ, బిల్డింగ్ ఫండ్ సేకరణలోనూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వేదిక మీద మన సభ్యత్వాల గురించి ప్రస్తావన చేయబోతున్నారు. మరి ఆ వేదిక మీద కడప జిల్లాకు ఒక గౌరవము, గుర్తింపు, మరి పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఖచ్చితంగా మహిళా మండలి సభ్యులు కానీ, యువజన సంఘం సభ్యులు కానీ, సేవాదళ సభ్యులు కానీ మనందరము కలిసికట్టుగా ఈ మెంబర్షిప్ డ్రైవ్కు ముందుకు రావాలి. ప్రతి ఒక్కర్లము అడిగిన వాళ్ళని అడగకుండా, చేసిన వాళ్ళని గుర్తు చేసుకోకుండా కనీసం మనిషికి 3 మందిని మనము మెంబర్షిప్ చేయగలిగితే కనుక 2000 వరకు సభ్యత్వాలు అయ్యే అవకాశం ఉంది. ఒక పట్టుదల, ఆత్మవిశ్వాసంతో మన ఐక్యతను చాటి చెప్పే విధంగా కడప జిల్లా పేరు ప్రఖ్యాతులను పిఎస్టీ మీటింగ్లో అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా మనందరం కష్టపడి ఈ వారం రోజుల్లో మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు మన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అందించి జిల్లాలోనే కడప జిల్లా నేటి జిల్లాగా మనందరికీ పేరు. ఇది నాకు, మన కమిటీకే కాదు, మీ అందరికీ గర్వకారణము. దయ ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం రోజుల్లో బాధ్యతగా మనిషికి 3ని చేర్పించినా కూడా మనం సక్సెస్ అవుతాము. ఇందులో 3 రకాల సభ్యత్వాలు మీకు తెలిసిందే. ఒకటి 525, రెండోది 1551, మూడోది 2499 రూపాయలు. ఈ 3లో ఏ ఒక్కటైనా కానీ మనకు కావాల్సింది సభ్యత్వ నమోదు కార్యక్రమము. దయ ఉంచి సభ్యులు, లీడర్లు అందరూ కూడా ఆలోచించి ఇది మన అందరికీ కూడా ఒక గర్వకారణంగా భావించి ఖచ్చితంగా సభ్యత్వాలు చేయాలని మీ అందరికీ పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే రేపు నెలలో కడప జిల్లా సంఘము మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ఎవరైతే మినిమం 50 సభ్యత్వాలు చేసి ఉంటారో ఆ వేదిక మీద వాళ్ళకు ఘనంగా గౌరవ సత్కారం కూడా ఉంటుందని ఇందుమూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. దయ ఉంచి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలకు సహకరించవలసినదిగా మనవి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం మహిళా మండలి, యువజన సంఘము మరియు సేవాదలే కాకుండా 40 మండలాల అధ్యక్షులు కూడా ఉన్నారు. అలాగే అమ్మవార్శాల అధ్యక్షులు కూడా ఉన్నారు. మీరు కూడా దయ ఉంచి దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన మహాసభ ఆధ్వర్యంలో విజయవాడలో బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ బిల్డింగ్ 1 సంవత్సరము, 1.5 సంవత్సరంలో అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఆ బిల్డింగ్ ఫండ్ ఇస్తారో వాళ్ళ పేరు చిరస్థాయిగా ఆ గోడల మీద, శిలాఫలకాల మీద గుర్తుండడమే కాకుండా ఆ బిల్డింగ్ కమిటీలో కూడా శాశ్వత నెంబర్లుగా మీకు గౌరవము, గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ప్రతి మండలంలో ఒక టార్గెట్గా తీసుకొని 10 మంది సేవ కలిగిన వాళ్ళు, ధనవంతులను టార్గెట్గా చేసుకొని కనీసం 1 అడుగు దానం కానీ లేదా 1,1000 కానీ ఇస్తే మనం వాళ్ళ పేరును నిలబెట్టిన వాళ్ళం అవుతాము. మనకు కూడా మహాసభ బిల్డింగ్లో గౌరవం కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ బిల్డింగ్ ఫండ్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు వేంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ గెస్ట్ హౌస్ లో వేంపల్లి మండల కన్వీనర్ కల్లూరు చంద్రబాబు రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా వేంపల్లి మండల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను వేంపల్లి మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. అటు కడప పార్లమెంటు సభ్యుడిగా ఇటు వైఎస్ఆర్సీపీ నేతగా ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. జన్మదినం చేసుకుంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. ఎంపీ ఎప్పటిలాగానే ప్రజాసేవలో ఉంటూ తమ వంతుగా సేవలు అందించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చాంలే. ఎంపీ అవినాష్ రెడ్డి గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధన్యవాదాలు. సారు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ఉండాలని కొనసాగుతున్నారు. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రాపేట మండల జేసీఎన్ కన్వీనర్ లోమడ రామాజులరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకుల నేతృత్వంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు మీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఊరువాడ అభిమానులు పండుగలా జరుపుకున్నారు. అనంతరం లోమడ రామాంజులరెడ్డి మాట్లాడుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ నిరంతరం ప్రజాసేవలో ఉండి ప్రజల మన్ననను పొందాలని వారు ఆకాంక్షించారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున గెండ్లు దేవస్థానంలో భక్తులకు అన్నదానంతో పాటు గెండి ఆంజనేయ దగ్గర ప్రత్యేక పూజలు ప్రార్థన చేయడం జరిగింది. అవినాష్ సార్ నిత్యం ప్రజలకు ఇలానే సేవ చేస్తూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఇలాగనే కొనసాగాలని, ఆయన భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు పాలక ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం. దళితుల హక్కుల సాధనకై మాదిగ దళ పోరాట సమితి ఎందాకైనా పోరాటం. మాదిగ దళ పోరాట సమితి నేతలు సివి రమణ స్పష్టీకరణ.
సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.